హలో అండి, ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగున్నారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు చింతపండు పులిహోర మిక్స్ చేసుకుందామండి. దానికోసం మనం ముందుగా నేను చింతపండును బాగా శుభ్రంగా కడుక్కొని మంచినీళ్ళు వేసుకొని బాగా నానబెట్టుకున్నాను. బాగా నానిన తర్వాత దీన్ని మనం గట్టిగా చేతిని బాగా పిసుకొని మనం రసం తీసుకోవాలండి. దానికోసం కింద ఒక గిన్నె పెట్టుకొని పైన ఒక జాలి గిన్నె పెట్టుకొని మనం ఈ తీసుకున్నటువంటి చింతపండు మిశ్రమాన్ని వేసుకుంటూ బాగా ఇట్లా పిసుకుతూ ఉంటే ఆ హోల్ నుంచి కూడా చింతపండు గుజ్జంతా కూడా కింద ఆ హోల్స్ నుండి కింద గిన్నెలోకి పడిపోతుంది. ఇలాగే మనం మొత్తం కూడా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మెత్తగా పిసుకుంటూ మనము ఈ చింతపండు రసాన్ని తీసుకోవాలండి. మొత్తం రసం ఇలాగే అంతా కూడా 2-3 సార్లు మనం ఇలా చేస్తే చింతపండు నుంచి పూర్తిగా రసం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇలా తీసుకుని దాన్ని మనం గిన్నెలోకి తీసుకోవాలి. చాలా చిక్కగా వచ్చింది కదా, ఇలా తీసుకోవాలి. తర్వాత మనకు తగినంత మనం దీనికి ఉప్పు కారం అన్నీ వేసుకోవాలండి. వేసుకొని ఉడికించుకోవాలి. దానికోసం మనం ముందుగా స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఒక 10-12 ఎండుమిర్చి వేసుకున్నాను. తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. అది వేసుకొని మనము కొద్దిసేపు కలిపి దాన్ని ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. నేను మెంతి పౌడర్ వేసాను, అది కొంచెం మిస్ అయిపోయింది. ఒక టీ స్పూన్ మెంతి పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని మనం బాగా ఉడికించుకోవాలి. మొత్తం కూడా గిన్నె అంచులు వదిలేంత వరకు కూడా మనం దీన్ని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. మూత కూడా పెట్టాలి, లేకపోతే ఇల్లంతా చిట్లుతుంది కాబట్టి మనము గోడలకు అంతా చిట్లుతుంది కాబట్టి మనం కొంచెం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మొత్తం పూర్తిగా ఉడికేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఉడికించుకుంటే ఇలా ఉడికిన తర్వాత చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక పౌడర్ తయారు చేసుకుందామండి. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఒక 4-5 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మిరియాలు వేసుకోవాలి. కొంచెం ధనియాలు కూడా వేసుకొని ఇవన్నిటిని కూడా బాగా మనము ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఒక హాఫ్ స్పూను మనం మెంతులు కూడా వేసుకొని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి వీటిని. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా మనము చల్లారనివ్వాలి. ఈ మామూలు కాస్త వేడి కూడా అవి మొత్తంగా బాగా ఫ్రై అయిపోతాయి. బాగా ఫ్రై అయిన తర్వాత చల్లనిచ్చిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని సన్నని పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. చాలా సన్నగా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర ఇలా పోపు దినుసులు కూడా వేసుకొని అవి కాస్త వేగనివ్వాలి. వేగిన తర్వాత మనము శనగపప్పు వేసుకుంటున్నాను నేను. పల్లీలు కూడా వేసుకోవచ్చు, ఇష్టం అండి. మనం ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. నేను మొత్తం ఓన్లీ శనగపప్పు మాత్రం వేసాను, పల్లీలు వేయలేదు. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు బాగా చిటపటలాడేంత వరకు కూడా ఉంచుకోవాలి. బాగా ఫ్రై కానివ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనము కావాల్సిన ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఇది పోపు కాబట్టి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, మన ఇష్టము. నేను మాత్రం ఎండుమిర్చి వేసిన. కొద్దిగా ఇంగువ వేసుకోవాలి, ఎక్కువ వేయద్దు, చేదు వస్తుంది కాబట్టి సరిపడంత ఇంగువ కూడా వేసుకోవాలి. ఆయిల్లోనే వేయాలి. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకొని మనం ఇంతకుముందు ఈ చింతపండు గుజ్జు లోపల ఈ పౌడర్లను కూడా వేసుకొని మనము తర్వాత పోపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది వేడిగా ఉన్నా పర్లేదు, చల్లడానికి వేయాలని ఏం లేదు, వేడిగా ఉన్నా పర్లేదు. వేసుకొని మనం ఒకసారి కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ ఆయిల్ అంతా కూడా చింతపండు మిశ్రమం పీల్చుకొని మళ్ళీ మొత్తం గిన్నెను వదిలేస్తుంది. అలాగా మనం అయ్యేంత వరకు కూడా బాగా సన్నని మంట మీద ఉడికించుకోవాలి. కావాలంటే ఉప్పు ఇక్కడ టేస్ట్ చూసుకోవచ్చు, ఉప్పు కారం అన్న అవసరం అయితే వేసుకోవచ్చు. ఇది చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మనం కలుపుకొని స్టోర్ చేసుకోవచ్చండి. మనకి ఎప్పుడు పులిహోర తినాలనిపించినా ఇలాగ ఒక స్పూన్ వేసుకొని అన్నంలో కలుపుకొని తినేయచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం.